అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను వేణుస్వామికి కాల్ చేస్తాను. వేణుస్వామి నెంబర్ రింగ్ అవుతుంది. ఒకసారి ఆయన మాట్లాడితే మనం మాట్లాడదాం. హలో వేణుస్వామి గారు నమస్తే అండి. నమస్తే వేణుస్వామి గారు, నేను లైవ్లో నుంచి మాట్లాడుతున్నాను. మీరు కిమ్స్ హాస్పిటల్ దగ్గర మాట్లాడారు కదా, అల్లు అర్జున్ జాతకం బాగాలేదు అని. రోహిత్ గారు. వేణుస్వామి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. దాని గురించి మీరు మాట్లాడతారా? నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మిమ్మల్ని? క్వశ్చన్స్ అంటే కాంట్రవర్షియల్. మీరు ఇప్పుడు ఏంది, మీరు లైవ్ లో ఉన్నారా? అవునండి, లైవ్ లో ఉన్నాను. లైవ్ లో ఉన్నారా? చెప్పండి చెప్పండి. ఏంటి అల్లు అర్జున్ జాతకం ఎందుకు బాగాలేదండి? అల్లు అర్జున్ది కన్యా రాశి, ప్రస్తుతము కన్యా రాశికి 6వ ఇంట్లో శని ఉన్నాడు. సో జనరల్ గా ఏంటంటే 6వ ఇంట్లో శని అంటే జనరల్ గా నేను జాతకాలు చెప్పను అని చెప్పాను. బట్ ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే చాలా మంది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరిగింది అనే ఉద్దేశంతో ఇది అడుగుతా ఉన్నారు. కాబట్టి షష్టగ్రహ కూటమి అనేటువంటిది మీనరాశిలో వస్తుంది. మీనరాశి అంటే మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. అంటే మీనరాశి నుండి 7వ స్థానమైనటువంటి కన్యా రాశిని చూస్తూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి. సో అలాగే కన్యా రాశి కూడా మీనరాశిని చూస్తుంది 7వ స్థానానికి. అంటే ఇప్పుడు రాబోయేటువంటి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అల్లు అర్జున్ మీద ఉంది. అలాగే అల్లు అర్జున్ కు ప్రస్తుతం 6వ ఇంట్లో శని నడుస్తా ఉంది. అంటే కన్యా రాశి నుండి కుంభరాశిలో ఉన్నాడు ఇప్పుడు శని. 6వ ఇంట్లో ఉన్నప్పుడు జనరల్ గా 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు ఆయన జీవితంలో పెను సంచలనం అనేటువంటిది నమోదవ్వడము జాతక పరంగా ఎవరు విశ్లేషణ చేసినా చేస్తారు. 6వ ఇల్లు అనేటువంటిది సంచలనానికి కారణభూతం అవుతుంది, రోగానికి కారణభూతం అవుతుంది. కాబట్టి అందువల్ల అల్లు అర్జున్ అనేటువంటిది ఇది ఫేస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ 6వ స్థానం యొక్క గొప్పతనం ఏంటంటే ఆ వ్యక్తిని కష్టపెట్టినప్పటికీ కూడా ఇంకో నెక్స్ట్ లెవెల్ కు అతను ఉన్నటువంటి స్థాయి నుండి ఇంకో 10 మెట్లు పైకి ఎక్కించేదానికే పనికి వస్తుంది తప్ప నష్టం చేయడానికి పనికిరాదు. సో మంచిగా చేస్తుంది. ఓకే, అంటే మీరంటున్న దాని ప్రకారం అల్లు అర్జున్ ఏమైనా ప్రత్యేక పూజలు చేయాలని మీరు ఏమైనా సూచిస్తున్నారా? అంటే లేదు, ఇప్పుడు వాళ్ళ టీము వాళ్ళు అంటే జనరల్ గా మనం చెప్పేది ఇప్పుడు దీని గురించి వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నాకంటే కూడా ఎక్కువగా వాళ్లకు అవగాహన ఉంటది వాళ్ళ జాతకాల మీద. కాబట్టి వాళ్ళు ఎవరైనా వాళ్ళకి సంబంధించిన జ్యోతిష్కులనో పండితులనో పరిహారం చేయించుకుంటే సరిపోతుంది. అంటే ఇంకా జస్ట్ మార్చి 29 వరకే నెగిటివ్ ఉంది. మార్చి 29 తర్వాత వచ్చే నెల అంటే వచ్చే సంవత్సరం మార్చి 29 అంటే నాకు తెలిసి ఇంకొక 3 నెలలే కదా. 3 నెలల తర్వాత ఆటోమేటిక్ గా ఆయనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది. బట్ అప్పటి వరకు మాత్రం ఆయన తీసుకునేటువంటి స్టెప్స్ కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు, కొద్దిగా జాగ్రత్త పడితే అంటే ఒకటికి 100 సార్లు ఆలోచించుకోవడము ప్లస్ ప్రశాంతంగా సైలెన్స్ గా ఉంటే ఆటోమేటిక్ గా సమస్య పోతాయి గొడవలన్నీ. అంటే మీరంటున్న దాని ప్రకారం, మీరంటున్న జాతకం ప్రకారం అతను కొంచెం కామ్గా ఉండాలి అని. మరి అతను జాతకం ప్రకారం కామ్గా ఉంటాడు అని ఉందా? కామ్గా ఉండే అవకాశం లేదా? అయిపోయింది, కామ్ గా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న దాంట్లో తనకు తెలియకుండా తనే ఆద్యం పోసి అంటే నెయ్యి పోసినట్టు, మంటలో నెయ్యి పోసుకున్నట్టు జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అతని జాతకరీత్యా ఇంకా అయిపోయింది. ఇంకా తన వైపు నుండి నాకు తెలిసినంత వరకు ఇంకా కామ్ గా ఇంకా సైలెన్స్ ఏ ఉంటది. ఇంకా ఫర్దర్ గా ఏముండదు ఇక. రైట్ వేణుస్వామి గారు. రైట్ అండి. వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం చెప్తున్నారు. అల్లు అర్జున్కు 6వ ఇంట శని ఉన్న కారణంగా అల్లు అర్జున్కి ఇబ్బందులు తప్ప మే 29 వరకు అల్లు అర్జున్ ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. అండ్ శ్రీతేజ్ కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి మృత్యుంజయ హోమాన్ని చేసి అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సో వేణుస్వామి అల్లు అర్జున్ గురించి చెప్పిన జాతకం గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, అల్లు అర్జున్ జాతకం గురించి వేణుస్వామి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వేణుస్వామి ఇంతకుముందు చెప్పారు ఎవరు సినీ పరిశ్రమ జాతకాలు చెప్పను అన్నారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మీడియా పాయింట్ దగ్గర నుంచి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైనా జాతక రీత్యా జరుగుతుంది అంటూ వేణుస్వామి చెప్పారు. అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడు అని వేణుస్వామి చెప్తున్నారు. ఎవరు కూడా జాతకాలకు అతీతులు కాదు అంటున్నాడు వేణుస్వామి. డబ్బు ఎక్కడ ఉంటే రిస్క్ అక్కడ ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు ఫేస్ చేయాల్సిందే. లక్షల మంది గుమిగూడినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతాయి అంటూ వేణుస్వామి చెప్తున్నారు.
అల్లు అర్జున్ జాతకం ఇప్పుడు బాగా లేదు అని వేణుస్వామి అంటున్నారు. మార్చి 29 తర్వాత ఆయన జాతకం బాగుంటుంది. మార్చి 29 వరకు ఆయన జాతకంలో దోషాలు ఉన్నాయి. 6వ స్థానంలో 6వ ఇంట్లో శని ఉన్నాడు అని వేణుస్వామి చెప్తున్నారు. కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ను పరామర్శించడానికి వెళ్లారు వేణుస్వామి. శ్రీతేజ్ కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తాను అని వేణుస్వామి అంటూ ఉన్నారు. వేణుస్వామి ఇంతకు ముందు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అప్పుడు తర్వాత నేను ఎవరి జాతకాలు కూడా చెప్పను అంటూ వేణుస్వామి సంచలన నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చే మళ్ళీ అల్లు అర్జున్కు సంబంధించిన జాతకాన్ని చెప్తున్నారు. అల్లు అర్జున్ జాతకం బాగాలేదు, మే నెల వరకు అల్లు అర్జున్ జాతకం బాగాలేదు అని వేణుస్వామి అంటున్నారు. ఒకసారి వేణుస్వామి ఏం చెప్పారో విందాం. జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ. ఇప్పుడు అల్లు అర్జున్ జాతకరీత్యా ఆయనకు 6వ ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది సార్. ఎవ్వరు అతిథులు కాదు. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది. దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉండకుండా ఎక్కడా ఉండదు. సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే. వచ్చినప్పుడు ఫేస్, నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తానో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందే. అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు. సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు, వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా. మార్చి వరకు బాగాలేదు. మార్చి 29 నుండి బాగుంది. షష్టగ్రహ కూటమి అనేది చాలా మంది లాస్ట్ టైం చెప్పినప్పుడు అప్పుడే బాగుందని చెప్పి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి. ఇలాంటి ఇన్సిడెంట్ వేరు. దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు, ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి, మనం ఇంకో 10 మెట్లు ఎదగడానికి అవకాశం. విన్నారుగా వేణుస్వామి ఏం చెప్పారో. వేణుస్వామి అంటూ ఉన్నారు అల్లు అర్జున్ జాతకం బాగా లేదు, కలియుగంలో డబ్బు ఎక్కడుందో రిస్క్ అక్కడ ఉంటుంది. మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగా లేదు అని చెప్తున్నారు. వేణుస్వామి కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను చూడటానికి ఆయన అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ గురించి జాతకం చెప్పారు. గతంలో ఆయన నేను ఎవరి సినీ ప్రముఖుల జాతకాలు చెప్పను అని వేణుస్వామి అన్నారు. కానీ ఇప్పుడు వేణుస్వామి అల్లు అర్జున్ జాతకం బాగాలేదు, మార్చి 29 వరకు బాగాలేదు అంటున్నారు. ఆ వేణుస్వామి అన్న మాటలు విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? అల్లు అర్జున్ జాతకం గురించి వేణుస్వామి చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని మీరు అనుకుంటూ ఉన్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఒకసారి మా ప్రతినిధి మధుతో కూడా మాట్లాడతాను. మధు,